సార్ నా పేరు రామ్ సార్, నా పేరు రాయలసీమ నుంచి వచ్చాను. సో నాకు ఇలా మల్టిపుల్ టైమ్స్ ఆపరేషన్ అవ్వడం వల్ల నేను ఫస్ట్ డాక్టర్ పృథ్వీ సార్ను కలిశాను. తర్వాత పృథ్వీ సారు ఇక సైసంత్, తర్వాత రాహుల్ నారాయణ కలిసిన తర్వాత ఈయన సజెస్ట్ చేశాడు అనమాట. సో నాకు ఈ మల్టిపుల్ టైమ్స్ ఆపరేషన్ వల్ల ఇది బాగా పెరిగింది. ఇది లింఫ్ అనేది రికరెంట్ అయిందనమాట. సో దీనికి బెస్ట్ ఏది ఉంటుంది ట్రీట్మెంట్ అనే ఉద్దేశంతో నేను చూసుకుంటూ వచ్చినప్పుడు మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు మంచి వాస్కులర్ సర్జను, మంచి ఎక్స్పర్ట్ టీము అని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ నాకు చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ 99% రిపీట్ కాకుండా వాళ్ళు చేశారు, మొత్తం కంప్లీట్గా తీశారు. ఓకేనా. సో నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, నాకు ఐఎమ్ డూయింగ్ మై వర్క్. నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, నమ్లింగ్ సెన్సేషన్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై సర్జరీ అండ్ థ్యాంక్స్ టు మెడికవర్ హాస్పిటల్ టీమ్. వాస్క్యులర్ మాల్ఫర్మేషన్స్ చాలా అన్డిటెక్టెడ్ ప్రాబ్లం పబ్లిక్లో. సో వాస్క్యులర్ మాల్ఫర్మేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎర్లీగా వాస్క్యులర్ సర్జన్తో కన్సల్ట్ చేసుకోండి. ఎర్లీగా ఎంఆర్ఐ లేకపోతే సిటీ చేసి మనం డయాగ్నోస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఆప్షన్ దీనికి ఏంటి? సర్జికల్ ఆప్షన్ కొంతమందికి సూటబుల్ ఉంటుంది, కొంతమందికి సర్జికల్ ఆప్షన్ సూటబుల్ లేదంటే ఇంజెక్షన్ క్లియోథెరపీ, లేకపోతే ఆర్టరీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయిందంటే ఆర్టీరియోవీనస్ మాల్ఫర్మేషన్స్ అనేది. దానికి ఎంబలైజేషన్, వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఈ అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఒక స్పెషలిస్ట్ దగ్గర కింద అది వచ్చేస్తుంది వాస్క్యులర్ సర్జన్ డిపార్ట్మెంట్లో. సో మీరు ఏదైనా హాస్పిటల్లో వచ్చినప్పుడు కూడా మీరు వాస్క్యులర్ సర్జన్ కన్సల్ట్ చేసుకుంటే మీకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే వాస్క్యులర్ మాల్ఫర్మేషన్స్ చాలా డిఫికల్ట్ టు ట్రీట్. ఇంటర్నేషనల్గా కూడా కన్సెన్సస్ అందరు లేదు దట్ ఏ ట్రీట్మెంట్కి బెస్ట్ ఆప్షన్ ఉన్నాయి. చాలామంది సజెషన్ చేస్తారు. యూ గెట్ 80 to 90% గుడ్ రిజల్ట్స్, బట్ 10 to 20% పేషెంట్స్కి కూడా అంత లాస్టింగ్ సొల్యూషన్ ఉండదు. వాళ్ళకి కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే వీ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్.